అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. బైబిల్ గ్రంథము నుంచి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసు శిష్యులతో ఈ మాటలు మాట్లాడుచున్నారు. ఎవడైనను, అది ఎవరైనా కావచ్చు, ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించడం అనగా విడిచిపెట్టడం, విసర్జించడం, ఈ లోకములో ఉన్న అన్ని కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించాలని దేవాతి దేవుడు ఇక్కడ ఈ మాటలు చెప్పుచున్నారు. ఈ లోకములో ఆయనకి విరుద్ధంగా ఏదైతే ఉందో అది ఎట్టి పాపమైనా సరే దేవాతి దేవుడు విడిచి ఆయనను వెంబడించమంటున్నారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపము ఆయనకు ఇష్టము లేదు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన అనునిత్యము స్తుతింపబడుచున్న దేవుడు. ఆయన నీతిమంతుడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి విడిచిపెట్టవలసిన అన్ని కూడా మనము విడిచిపెట్టబడవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే తన సిలువనెత్తుకొని వెంబడించాలి అని వాక్యము సెలవిస్తుంది. సిలువ అనగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువనెత్తుకున్నారు. ఎందుకంటే మన పాప భారము మోయడానికి, మన శిక్ష భారము, మన వ్యాధి భారము భరించడానికి సిలువనెత్తుకున్నాడు. సిలువ అనే శ్రమలను తాను ఎత్తుకొని ఉన్నాడు. ఈ లోకంలో కూడా మనకు శ్రమ ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కానీ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శోధింపబడిన వాడుగా, శ్రమ పడిన వాడుగా ఉన్నాడు. అందుకే మనని కూడా మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు, శోధింపబడిన వారుగా ఉన్నప్పుడు, శ్రమ పడిన వారముగా ఉన్నప్పుడు ఆయన మనకు సహాయము చేస్తానని వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే పరలోక రాజ్యాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చారో అలాగే మన నిమిత్తమై తండ్రి చేత ఆ కలువరి సిలువలో విడిచిపెట్టబడిన వారుగా ఉన్నారో మనము కూడా ఆయనను వెంబడించాలంటే ఈ లోకములో ఉన్నాయి ఆయనకు నచ్చనివి అన్ని కూడా విడిచిపెట్టి వెంబడించవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, ఎవరైనా మిమ్మల్ని వెంబడించాలనుకుంటే విడిచిపెట్టవలసిన అన్నీ కూడా విడిచిపెట్టి సిలువను ఎత్తుకొని వెంబడించమని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, మా జీవితాలలో ఇంకా ఏమైనా తండ్రి మేము విడిచిపెట్టలేదేమో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీకు స్తుతులు. దేవా, ఇంకను ఏమైనా ఉన్నట్లయితే మేము విడిచి పశ్చాత్తాప హృదయముతో మీ దగ్గరికి వచ్చేలాగున ఈ వాక్యము విన్న వారందరినీ కూడా మీరు ఆ రీతిగా తీర్చిదిద్ది ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరణాత.